హలో ఫ్రెండ్స్, కొన్ని పారిజాతం ఫ్లవర్స్ ఈరోజు చాలా బాగా వచ్చినాయి. ఎర్లీ మార్నింగే తీస్తున్నాను. ఈరోజైతే వర్షం ఏం లేదు, ఫ్లవర్స్ అయితే చాలా బాగా రాలినాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక కొమ్మకే వచ్చాయి. ఇప్పుడు ప్లాంట్ మొత్తం వచ్చేసినాయి ఫ్లవర్స్. టెర్రస్ పైన మడి కట్టిస్తాను. ఇంకా వర్షాలు అయితే అయిపోయినాయి, ఇంకా లైట్గా పడుతూ ఉన్నాయి. కొంచెం వర్షాలు తగ్గినాక టెర్రస్ పైన 2 మళ్ళు కట్టించేస్తాను. అందులో అయితే క్రీపర్ ప్లాంట్స్ ఎక్కువగా పెడతాను. ఎరువు కలిపేసి పెట్టుకోవచ్చు. మట్టి గట్టిగా అయిపోతే ఇంకా ఏ మొక్కలు పెట్టినా సరిగా రావు. అందులో మట్టి కొత్తగా కలిపి పెడతాను కదా, చాలా బాగా వస్తాయి. ఎరువును, కోకోపీటు, కొద్దిగా ఇసుక, కొద్దిగా మట్టి కలిపి పెడతాను. బీర, పొట్ల, కాకర, దొండ మొక్క ఆల్రెడీ ఉన్నాయి. దుంపలు, ఆ దొండ దుంపలు కొన్ని పెడతాను. ఏవైనా సరే వెజిటేబుల్స్ మంచిగా రావాలంటే ఫ్లవర్ ప్లాంట్స్ కంపల్సరీగా ఉండాలి. అవి ఏ ఫ్లవర్ ప్లాంట్స్ అయినా సరే. ఎల్లో అయితే ఇంకా చాలా బాగా వస్తాయి, అన్ని బీస్ని అట్రాక్ట్ చేస్తాయి. టేబుల్ రోజ్ ఫ్లవర్స్ అయినా సరే కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ పెడతాను. ఎరువు కలిపి పెడతాను కదా, కొత్తగా మట్టి మార్చినప్పుడు అది ఏ కొమ్మ పెట్టినా సరే చాలా బాగా వస్తాయి. ఈ వర్షాలన్నీ తగ్గిపోగానే, వర్షాలు పడితే మళ్ళీ సిమెంట్ అది కలిపినా మళ్ళీ తడిస్తే వేస్ట్ అయిపోతుంది కదా, పైన కట్టించేస్తా 2. పుదీనా కట్ చేసుకున్నాక ఇంకా చాలా బాగా మళ్ళీ స్టార్ట్ అయింది. ఇవి ఒక కొమ్మేస్తే చాలు, వాటికి రూట్స్ వెళ్ళిపోయి మళ్ళీ చిగుర్లు వచ్చేస్తాయి. మొత్తం బుషిగా వచ్చేసిద్ది. ఆ పుదీనా పెట్టిన చోట వేరే ఏ మొక్క రాదు సరిగా. ఇవి రూట్సే ఆక్రమించేసి వేరే మొక్కని ఎదగనివ్వదు, రూట్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి. సో పుదీనా ఎప్పుడైనా సరే సపరేట్గా పెట్టుకుంటేనే నయము. పుదీనా, కొత్తిమీర ఎండ ఎక్కువ లేకపోయినా ఈ చిన్న బౌల్లో అయినా పెట్టుకోవచ్చు, చాలా బాగా వచ్చేస్తాయి. ఆకుకూరలకి ఎక్కువ మట్టి అక్కర్లేదు, కొంచెం మట్టి అయినా చాలు. శ్రీలంక మళ్ళీ, పింక్ ఫ్లవర్స్ పడిమొలిసినవి ఇవి. ఆ సీడ్స్ పడి మళ్ళీ అవే వస్తూ ఉంటాయి. చిక్కుడు ప్లాంటు, ఈ ఫ్లవర్స్ వైట్ కలర్లో చాలా బాగున్నాయి. మొత్తం ఒకేసారి ఈ ఫ్లవర్స్ వచ్చినాయి, అన్ని కాయలు వస్తే కనుక చాలా ఉంటాయి. మనం పండించినవి ఒకటి కోసినా చాలు, కానీ ఫ్లవర్స్ మొత్తం రావు, కొన్నన్నా రాలిపోతాయి. ఇంకా ఈ గాలిలోనే కొన్ని పురుగులు కూడా పడిపోతాయి. చిక్కుడు మొక్కకి గాలిపాటు, ఆ గాలి నుంచే ఎలా తయారవుతాయో కొన్ని లీవ్స్ ఫ్లవర్స్కే కొన్ని పురుగులు పడుతున్నాయి, అవి కాయకు కూడా వెళ్తున్నాయి. చీమలు కూడా హోల్స్ పెట్టేస్తూ ఉంటాయి చిక్కుడుకి. చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి చిక్కుడు మొక్కల్ని. ఇక్కడ సీతాఫలం మొక్క ఉంది, దాన్ని యాడ్ చేసుకుని ఇలా అల్లుకుంది. చిక్కుడుకాయలు కోసేసినాక మళ్ళీ ఆ కనుపుల దగ్గర మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి. మంచి గింజలు 2 మొక్కలున్నా చాలు, 2 సీడ్స్ పెట్టుకున్నా చాలు. మట్టిలో పెట్టడం వల్ల చాలా బాగా అల్లుకుంది. టెర్రస్ పైన మడులు కట్టించినాక చిక్కుడు కూడా పెడతాను. క్రీపరు, చెట్టు చిక్కుడు 2 పెడతాను. చెట్టు చిక్కుడు అయితే ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి, కాయలు కూడా ఉన్నాయి. 2-3 డేస్లో కోసేస్తాను. ఇంకొంచెం చిన్నగా ఉన్నాయి. చీమలు, దోమలు వచ్చేస్తూ ఉంటాయి. ఇంటి ముందే పెట్టుకున్నాను, చూస్తూ ఉన్నాను. ప్రస్తుతానికి అయితే ఏ దోమ పడలేదు. ఇంకా కాస్మోస్ ఫ్లవర్ ఇంకా పెద్ద విప్పుతాయి, కొన్ని ఉంచేసాను ఫ్లవర్స్. కలర్ఫుల్గా ఉన్నాయి కదా, వైట్ ఫ్లవర్స్లో ఆరెంజ్. ఈరోజైతే కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఈ మిడిల్లో ముద్దశంఖ ఫ్లవర్స్ కొన్ని వచ్చినాయి, కొన్ని కింద కూడా వచ్చినాయి. సీడ్స్ కోసం వదిలేస్తున్నాను, కొన్ని రాలిపోతూ ఉన్నాయి. ఇంకా సీడ్స్ నిలబడట్లేదు, ఎక్కడో ఒక కాయన్నా నిలబడిద్ది. ఒక కాయ చాలు, మళ్ళీ వేసుకోవచ్చు. అవి జాగ్రత్తగా ఉంచేసి మళ్ళీ మడుల్లో వేసేస్తాను పైన కూడా ముద్దశంఖ ఫ్లవర్ సీడ్స్. ఆ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. మడి కట్టించేటప్పుడే క్రీపర్ ప్లాంట్స్కి ఏమైనా అల్లుకోవటానికి కూడా చిన్న పందిరిలాగా వేసేస్తాను. పైన ఏం చేసేసి పెట్టుకుంటాను. క్రీపర్ ప్లాంట్స్ ఎక్కువ పెడతాను కదా. వాటర్ కూడా పక్కనే డ్రమ్ ఉంటుంది, ఇంకా అందులోంచి తీసేని పోసేయచ్చు. వాటర్ కూడా కింద నుంచి ఏం లాక్కెళ్ళక్కర్లేదు. ఒక ట్యాప్ కూడా ఉంది.
ఇప్పుడే ఇప్పుతున్నాయి, చాలా బాగున్నాయి. ఎర్లీ మార్నింగే ఇలా అంటే చాలు, చాలా బాగా ఓపెన్ అవుతున్నాయి. బాగున్నాయి కదా. స్టచ్ ఫ్లవర్స్ అలా స్టచ్ చేస్తే చాలు వచ్చేస్తున్నాయి. టచ్ చేయంగా నిప్పేసింది. వాటర్తో కూడా ఉన్నాయి, వర్షం పడింది. ఇంకా ఈ వర్షాలన్నీ పోవాలి, ఇంకొంచెం వర్షాలన్నీ తగ్గినాక కట్టించేస్తాను మడుల పైన. కాసేపు ఎర్లీ మార్నింగు, కాసేపు ఈవినింగు, కాసేపు మడుల దగ్గర ఏదో ఒకటి మొక్కల దగ్గర ఎండిపోయిన ఆకులు అవి తీస్తూ నడిస్తే చాలు, ఫుల్గా వాకింగ్ కూడా అయిపోయింది. సన్లైట్ కూడా వస్తుంది కదా ఎర్లీ మార్నింగు, డి విటమిన్ కూడా వస్తుంది, సపరేట్గా ఏం కూర్చోకుండా. వైట్, బ్లూ కొన్ని ఫ్లవర్స్ కోసాను, ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఈరోజు పూజ చేసుకోవటానికి కొన్ని ఫ్లవర్స్ అయితే కోసేసాను. పారిజాతం ఫ్లవర్స్ కొన్ని కింద పడినవి తీసుకున్నాను, చెట్టు నుంచి కొయ్యకూడదు. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి మిడిల్లో, ఇవి కూడా తీసుకుంటున్నాను. ఈ ముదురు లీవ్స్ అన్నీ నేను ఎప్పటికప్పుడే కట్ చేస్తూనే ఉంటాను, అయినా మళ్ళీ వర్షం పడుతుంది కదా బుషీగా వచ్చేస్తున్నాయి. చాలా మొక్కలు అల్లుకుంటూ ఉన్నాయి ఈ వైట్ ప్లాంట్కి, ఫ్లవర్స్ ప్లాంట్కి. అందుకే నేను చాలా వరకు ఎప్పటికప్పుడే కటింగ్ వేస్తూనే ఉంటాను. క్రీపర్ ప్లాంట్స్, శంకు పువ్వుల మొక్కలు చాలా ఉన్నాయి ఇక్కడ. బీర మొక్క కూడా అల్లుకుంటుంది. చిక్కుడు పెట్టాను, ఇంకా చిక్కుడు అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడే దొండ కూడా పెట్టాను. ఆల్రెడీ టబ్లో అయితే స్టార్ట్ అయింది దొండ. చిన్న కొమ్మ వేస్తే దొండ మొక్కకు దుంపలు వచ్చేసినాయి. ఆ కొమ్మ నుంచే ఏర్లు వెళ్ళి ఆ ఏర్లే దుంపలుగా అయిపోయినాయి. ఆ దుంప పెట్టేసుకోవచ్చు, ఇంకా ఎప్పటికైనా పాడవకుండా ఉంటుంది. వస్తూనే ఉంటుంది, ఒక్క దుంప ఉంటే చాలు. కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా కొన్ని ఫ్లవర్స్. నేను గార్డెన్లో పెట్టుకున్నాను ఇవేను. ఉన్నవరకు ఇవాళ ఈ ఫ్లవర్స్ అయితే కోసాను. ఈ చిన్న డబ్బాలో టేబుల్ రోజ్ ఫ్లవర్ పింక్, రణపాల ప్లాంటు ఒక లీఫ్ పెడితే చాలు